ఆనందితో కలిసి సీతారాముల కళ్యాణం జరిపించి సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఆనంది అయితే ఇక సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతలో జ్యోతి సూర్య ఇద్దరు కూడా గుడి దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు ఇక వాళ్ళని చూసి, రండి జ్యోతమ్మ, అన్ని ఏర్పాట్లు చేసేశాను, రండి అంటూ ఆహ్వానిస్తూ ఉండగా అప్పుడు ఇంతలో ఇందుమతి అయితే, మేము వస్తాం కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ చెప్తూ ఉంటుంది. అదేంటి, నేను వెళ్ళిపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, నువ్విక్కడుంటే ఆ సునంద గారి కుటుంబం ఇక్కడ అడుగు పెట్టనని చెప్పేశారు. నువ్వు గనుక ఇక్కడ ఉన్నట్టు ఆవిడ చూసింది అంటే ఖచ్చితంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళ కన్న కూతురు జీవన ఇబ్బంది పడవలసి వస్తుంది. నీ కారణంగా ఇంతమంది ఇబ్బంది పడడం మంచిది కాదు కదా ఆనంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక ఇందుమతి చెప్పంగానే ఆ మాటకి ఆనంది కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే వస్తాయి. ఏంటమ్మా, రాత్రి నుంచి నా బిడ్డ అంతగా కష్టపడుతుంది. జ్యోతమ్మ సూర్యబాబు వస్తారు కళ్యాణానికని అన్ని ఏర్పాట్లు ఎంతో అడావుడిగా చేసింది. అలాంటి నా బిడ్డ ఇక్కడ కళ్యాణానికి ఉండడానికి పనికిరాదా? ఏం మాట్లాడుతున్నారమ్మా? అసలు మనుషులకి మానవత్వం అన్నదే కరువైపోతుంది. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నారు. నా బిడ్డ అంత గొడ్డులా చాకరీ చేస్తుంటే నా బిడ్డకి ఎలాంటి విలువ ఉండడం లేదో. ఎందుకు బిడ్డ ఇదంతా నీకు అంటూ పద్మం అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే సునంద అయితే వస్తుంది. ఇక అక్కడున్న ఆనందిని చూసి, జ్యోతి అంటూ కోపంగా అరిసేసరికి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటిదంతా? ఆనంది ఇక్కడికి రావడం లేదు, మీరు రావచ్చు అని చెప్పి ఆనందిని కూడా పిలవడం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? నన్ను ఇక్కడికి పిలిచి అవమానించాలనా అంటూ అనగానే, లేదు మేడం, నేను నార్మల్గానే వచ్చాను, వెళ్ళిపోతున్నాను అంటూ ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అది చూసిన పద్మమ్మ సింహాద్రి కూడా బాధపడుతూ, మేము కూడా ఇక్కడ ఉండలేము జ్యోతమ్మ, వెళ్ళిపోతున్నాము అంటూ ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఇక చైతన్య, జీవన, శశికాంత్ అందరూ కూడా అక్కడికైతే వస్తారు. అప్పుడు ఇక జీవనైతే ఇందుమతిని అడుగుతూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ, ఏమైంది? ఆ ఆనంది ఏది అంటూ అడుగుతూ ఉండగా ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఇందుమతి. మంచి పని చేసావు పెద్దమ్మ, రాత్రి నుంచి ఆడావిడి చేస్తూ ఎంతో కష్టపడి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. పాపం దగ్గరుండి సీతారాముల కళ్యాణం జరిపించేయాలని, తన పెత్తనం మీద ఇక్కడ అన్నీ చూసుకోవాలని ఆరాటపడిపోయింది. కానీ చివరికి ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే రాత్రే నేను ఫోన్ చేసి చెప్పొద్దు అని చెప్పాను అంటూ జీవన అనగానే, చాలా గొప్పగా ఆలోచించావు జీవన, నాకు ఈ తెలివి రానే లేదు. పాపం రాత్రి నుంచి అలసిపోయి ఎంతో పని చేసిన ఆనంది ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇది కదా మనం కోరుకునేది, ఆ ఆనంది ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే అలేఖ్య, శ్రీను ఇద్దరూ కూడా గుడికైతే వస్తారు. అప్పుడే ఇక శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు, అదేంటి అమ్మాడి ఏది అంటూ అనగానే ఇక ఎవరూ కూడా ఏ సమాధానం చెప్పరు. ఇదేంటి, ఇక్కడ అత్తామామ కూడా కనిపించడం లేదు కదా, వీళ్ళు ముగ్గురు లేరేంటి అంటూ శ్రీను అయితే పక్కకు వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు అలేఖ్య అయితే ఇందుమతి జీవన దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి జీవన, నువ్వు అనుకున్నది సాధించినట్టున్నావు. ఇక్కడ ఆనంది కనిపించడం లేదు అంటే నీ ప్లాన్ ప్రకారమే తను ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినట్టుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు జీవన, ఖచ్చితంగా చేస్తావని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. లేకపోతే రాత్రి నుంచి ఆడావిడి చేస్తున్నా ఆ ఆనంది ఎక్కడ లేకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు కూడా అంతేలే, తనకి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేకపోయినా చేసిందంతా నువ్వు చేసినా, మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇంటి పరువు తీసింది నువ్వైనా,
అన్నీ కూడా ఆనంది మీదకే వెళ్ళిపోయాయి. పాపం ఆనంది నిందలు పడుతూ తనని ఎంతగానో ప్రేమిస్తున్న భర్తకి దూరమైంది. ఎలాగో ఇద్దరు విడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ఈసారి నాకు ఆదిత్యకి పెళ్లి జరిగేలా ప్లాన్ చేయి జీవన. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంటి పెద్ద కోడలైనా నేను ఎలాంటి పెత్తనం చేయను, పెత్తనం అంతా నీకే ఇస్తాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే, నేను కూడా అదే ప్లాన్లో ఉన్నాను. ఆనందిని ఆఫీస్ నుంచి కూడా పంపేసి తర్వాత నీకు ఆదిత్యకి పెళ్లి జరిగేలా చేస్తాను అంటూ ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడు ఇక ఆదిత్య అయితే వెళ్ళి ఆనందిని గుడికి అయితే తీసుకుని వస్తాడు. ఇక సీతారాముల కళ్యాణానికి అయితే తీసుకుని వచ్చి పీట్ల పైన ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా కూర్చుంటారు. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు. పద్మమ్మ సింహాద్రి మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇక పంతులు గారితో చెప్తూ ఉంటాడు ఆదిత్య, మేమిద్దరం కూడా సీతారాముల కళ్యాణం జరిపించబోతున్నాము, మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి అంటూ ఆదిత్య అనగానే, ఆదిత్య బాబు, మా కుట్టితో కలిసి మీరు సీతారాముల కళ్యాణం జరిపిస్తాను అంటే మీకెందుకు అవకాశం ఇవ్వను, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ ఇక పూజారి తాత అయితే సీతారాముల కళ్యాణానికి ఆదిత్య ఆనందికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇక కళ్యాణం అయితే ప్రారంభిస్తాడు. ఇక ఆదిత్య అయితే ఆనందితో కలిసి సీతారాముల కళ్యాణం అయితే జరిపించి ఎంతో సంతోషంగా తన వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య. ఇదంతా చూసిన సునందకైతే ఏమీ అర్థం కాదు. కానీ శశికాంత్ చైతన్య ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఏంటి డాడీదంతా, రాత్ర అసలు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావని నిలదీసినప్పుడు నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి నేను ఆలోచించను అని చెప్పిన అన్నయ్య ఈరోజు సడన్గా ఏమైంది, అసలు ఇలా వదంతో కలిసి సీతారాముల కళ్యాణం జరిపించడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఇక అంటూ ఉండగానే అప్పుడే శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు, ఇదంతా ఆ సీతారాముల దయ, వీళ్ళిద్దరి చేత కూడా కళ్యాణం జరిపించుకోవాలని ఆ రాముల వారు అనుకుని ఉంటారు. అందుకని ఎప్పటికీ మనసు మార్చుకోడు అన్న ఈ మూర్ఖుడు మనసు కూడా మార్చాడు అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక కళ్యాణం పూర్తయిన తర్వాత సునంద అయితే అడుగుతూ ఉంటుంది ఆదిత్యని, ఏంటి ఆదిత్య ఇదంతా, తను ఈ కళ్యాణానికి వస్తేనే నేను రానని చెప్పిన దాన్ని, అలాంటిది ఏకంగా నువ్వు తనతో కలిసి కళ్యాణం జరిపించావు అంటే నన్ను అవమానించాలని నువ్వు కూడా ప్లాన్ చేశావా? ఈ తల్లి బాధపడితే నీకు సంతోషం కలుగుతుందా? ఎందుకు ఇలాంటివి చేశావో అంటూ ఇక సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది వింటే నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నీకే తెలుస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు నా భార్య ఏ తప్పు చెయ్యలేదో, మన కుటుంబం పరువు పోవడానికి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఒక మూర్ఖుళ్ళ నిజ నిజాలు తెలుసుకోకుండా నీ మీదున్న ప్రేమతో ఆనందిని బాధ పెట్టాను. తను తప్పు చేసిందా లేదా అని నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడే నిజం తెలుసుకున్నాను, ఇదంతా చేసింది జీవన, ఇందుమతి గారు అంటూ ఆదిత్య అయితే నిజాన్ని బయట పెట్టేసరికి జీవన ఇందుమతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఆదిత్య, ఆనందిని నీ భార్యగా తీసుకురావడానికి నింద వాళ్ళ మీద వేస్తున్నావా అంటూ సునంద అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఇంతకాలం నా భార్య తప్పు చేసింది అని నమ్మాను కాబట్టి తనని దూరంగా పెట్టాను. తను తప్పు చెయ్యలేదు అని తెలిసిన తర్వాత నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చిన నా భార్యని వదిలే ప్రసక్తే లేదు. తనంటే నాకు ప్రాణం, తనని ప్రాణంగా ప్రేమించాను. నాకు ప్రాణమైన నా తల్లిని బాధ పెట్టింది, తను తప్పు చేసింది అన్న ఒకే ఒక్క కారణంతో తనని దూరం చేసుకున్నాను తప్ప, లేకపోతే ఎలా దూరం పెడతాను? తననికి ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా భార్యని మాత్రం నాతో పాటే తీసుకువస్తాను అంటూ ఆదిత్య అయితే సునందకు షాక్ ఇస్తాడు.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.